అవి ఓకే, ఫేర్ ఎనఫ్. ఎందుకు పాడండి దేవుడా అని అనుకో. అది కోదండపాణి గారిది మ్యూజిక్లో ఒక పాట, ఇదిగో దేవుడు చేసిన బొమ్మ. ఆయన పాపం కంపోజ్ చేసుకొని నాకు నేరకపోయి నాకు చెప్పాడు ఆయన, అమ్మ నేను ఈ పాట పాడుతున్నాను, ఇది డూయెట్ కాదు నేనే పాడుతున్నాను అన్నాడు. అయ్యా నన్ను కూడా కొంచెం చేర్చుకోండి ఈ పాటలో అంటే, అబ్బాయి లేదండి డబ్బు ఇవ్వరండి వాళ్ళు, మీరు పాడితే ఫ్రీగా పాడండి. అది నేను పాడదాం అనుకున్నాను. సరే నాకేం డబ్బు ఇవ్వక్కర్లేదండి, నేను పాడతాను, నాకు నచ్చింది ఈ పాట, మీతో కలిపి పాడతాను. అలాగా కోదండపాణి గారితో పాడే అవకాశం నాకు కలిగింది. అది ఎప్పుడు అంటే మనం ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, అంతే కదండి, మనంతా దేవుడు చేసిన బొమ్మలో. అది రాసిన వారు ఎవరై ఉంటారు? చూసారా, అవన్నీ ఆయనే రాయాలి. గోపి మల్లెవరపు గోపి గారు, అది గోపి గారు రాశారు, చాలా బాగుంది. దెబ్బలాడి పాడాను అది. మీరు అన్నారు కూడా ఎందుకు పాడాను అని అంటారు కదా, అలాంటి కాకుండా ఇదొక స్టైల్ నాది, దెబ్బలాడి పాడించుకోవడం అంత కలిసి.